సో ఉదయం నుంచి మీరు ఇప్పటి వరకు చాలా విషయాలు వింటూ వచ్చారు. ఈ రాత్రి నేను మాట్లాడబోతున్న విషయం ఏంటండి అంటే, దేవుడు తన ప్రణాళికను మానవులకు ప్రత్యక్షపరిచినప్పుడు చూపించినప్పుడు దేవుడు 3 విషయాలు ఆశపడ్డాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా 3 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది ఏంటండి అంటే, ఒకటి చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి. 2 సాతాను అధికారం కింద నుంచి దేవుని వైపు తిరగాలి. 3వది ఆయన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పరిశుద్ధతను పొందుకోవాలి. ఇది దేవుని యొక్క ప్లాన్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎవరి దగ్గర దేవుడు చెప్పుకున్నాడండి అంటే, పౌలు అనబడే ఒక వ్యక్తి. పౌలు అనబడే వ్యక్తి. ఈ పౌలు అనబడే వ్యక్తికి దేవుడు తన ప్లాన్ని రివీల్ చేశాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రణాళికను ఎవరితో చెప్పాడు? పౌలు అనబడే వ్యక్తితో చెప్పాడు. దేవుని మనసులో ఏముందో దేవుడు చెప్తే తప్ప మనకు తెలియదు. ఇక్కడ కూర్చున్న మీరు వాక్యం వింటున్నారో లేదో నాకు తెలియదు. అలాగే నేను అనుకున్న చెప్తున్నానో లేదో కూడా మీకు తెలియదు. మన ఇద్దరి మధ్యలో మీడియేటర్ ఎవరు చెప్పండి? దేవుడు. సో దేవుడు మనందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన ప్లాన్ని ఆయన చెప్పకపోతే ఎప్పటికీ మనిషి తెలుసుకోలేడు. సో దేవుని యొక్క ప్లాన్ ఏంటండి అంటే, మొట్టమొదటి ఏమన్నాడు ఆయన? చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి అనే మాట. ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ప్రశ్న అర్థం కావాలంటే మనకేం తెలియాలా? అది ఓపెన్ కావాలా? ఏంటంటే కన్ను అనుకోండి. ఐ గనక ఓపెన్ కాకపోతే, కన్ను గనక ఓపెన్ కాకపోతే వెలుగును చూడలేం. వెలుగును చూడకపోతే వాస్తవం మనకు తెలియదు, రియాలిటీ మనకు తెలియదు. బైబిల్ అంటది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించింది అన్నమాట. సో మానవుని యొక్క ప్రాబ్లం ఏంటండి అంటే, కన్ను బ్లర్ అయిపోయింది. మానవునికి కన్ను ఏమైపోయింది? మసక బారిపోయింది. దాని స్పష్టత రావాలి అన్నప్పుడు దేవుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి. దేవుడు నా కంటిని ఓపెన్ చేయకపోతే వాస్తవాన్ని చూడలేను. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూడండి, ఆ బోర్డు వెనక ఒకటి ఉంది. ఏముంది ఆ బోర్డు వెనక? ఈ బోర్డు వెనక ఏముంది? ఈ బోర్డు వెనక ఏముంది? పోడియం ఉందన్నారు కదా. నేను అన్నది బోర్డు వెనక ఏముందన్నా. ఈ బోర్డు వెనక ఏముందన్నా అమ్మా? ఈ బోర్డు వెనక ఏముంది? ఏమన్నా ఉందా? దీని వెనక ఏమైనా ఉంటుందా? ఏం లేదు, బయట ఉంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, బోర్డు వెనక ఏముంది? 2 ఆన్సర్స్ వచ్చినాయి. చెల్లి చెప్పింది కరెక్టే. ఈ బోర్డు అన్నాను, దీని వెనక ఏముందో మనకు తెలియాలంటే వెనక్కి తిప్పాలి. మీరు ఇది చూశారు, నేనేం చూశాను? దీని వెనక చూశాను. ఒక వ్యక్తి సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే బియాండ్ చూడగలగాలి అన్నమాట. ఇప్పుడు బోర్డు మీద, అక్కడ గోడ మీద ఒకటి కనబడుతుంది కదా, దాన్ని ఏమంటాం? గోడ అనకండి, ఫ్లెక్సే. ఒకసారి చూడండి ఫ్లెక్స్ మీద ఏముందో. ఫ్లెక్స్ని చూస్తాను, మీకు ఏమర్థమవుతుంది చూడండి. ఒకసారి కాసేపు చూడండి. కన్ను ఓపెన్ అవ్వాలా? ఐ ఓపెన్ చేసి చూడండి. ఏం కనపడుతున్నాయి మీకు అక్కడ? అక్షరాలు కనపడుతున్నాయి. ఇంకేం కనపడుతున్నాయి? కొంచెం జాగ్రత్త చూడాలి, మీకు చాలా కనపడుతుంది. చూడండి, ఇప్పుడు కలర్స్ కనపడుతున్నాయి. వెరీ గుడ్. ఇంకేం కనపడుతున్నాయి అమ్మా? దారాలు కనపడుతున్నాయి. ఇంకేం కనపడుతున్నాయి? లెటర్స్ కనపడుతున్నాయి. వెరీ గుడ్. ఇంకేం కనపడుతున్నాయి అమ్మా? నంబర్స్ కనపడుతున్నాయి. ఇంకేం కనపడుతుంది? ఓకే, ఇంకేం కనపడుతున్నాయి? ఊరుకోండి సార్, ఇంకేమున్నాయి దాని మీద అంటారా? నాకు ఒక టైపిస్ట్ కనపడుతున్నాడు. అవునా? ఆ టైపిస్ట్ మనసులో ఉన్న ఆలోచన కనపడుతుంది. ఆ టైపిస్ట్ పక్కన కూర్చుని ఇలా ఉండాలని చెప్పి ప్లాన్ చేసి ఒక డిజైనర్ కనపడుతున్నాడు. కనపడుతున్నారు అక్కడ? కనపడ్డారా? ఇప్పుడు కనపడతారు కదా. సో విషయాన్ని చూసే కొద్దీ చాలా విషయాలు ఏమవుతాయి చెప్పండి, మనకి రివీల్ అవుతూ ఉంటాయి. అలాగే దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని యొక్క ప్లాన్ నాకు అర్థం కావాలంటే మొదట ఏం ఓపెన్ అవ్వాలా? ఐ ఓపెన్ అవ్వాలి. ఐ ఓపెన్ అయిన తర్వాత ఏమవుద్ది? దేవుని యొక్క సృష్టిలో మొట్టమొదట చేసినటువంటిది ఏంటి చెప్పండి? వెలుగు. కానీ మనిషి ఎప్పుడైతే దేవుని యొక్క ప్లాన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడో వాడిని ఆవరించింది చీకటి. తిరిగి మళ్ళా వాడు దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలంటే
చీకటిలోంచి ఎక్కడికి రావాలా? వెలుగులోకి రావాల్సింది. ఇది మొదటి మాట. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి అంటే పౌలు అని ఆయన అంటున్నాడు. నేనేం చేయాలి ప్రభువా అన్నప్పుడు దేవుడు చెప్పిన మొదటి మాట, పౌలును వెళ్ళి ప్రజలతో ఇలా మాట్లాడు, వారు చీకట్లో ఉన్నారు, వెలుగులోకి రావాలి అనే మాట. ఈ రాత్రి కొన్ని విషయాలు మీతో చెప్తాను. చీకట్లో ఎవరైతే ఉంటారో వారి మీద అధికారం చేసేది సాతాను. ఎవరైతే చీకట్లో ఉంటారో వారి మీద అధికారం చేసేది ఎవరు? సాతాను. సాతాను యొక్క అధికారం కింద ఉన్నవాడు దేవుని మీద విశ్వాసం ఉంచలేడు, వాడి మీద విశ్వాసం ఉంచుకుంటాడు. దాన్ని ఏమంటామండి అంటే పాపం అంటాం. అర్థమవుతుందా? పాపం అంటే ఏంటి, అర్థమైందా? మళ్ళీ చెప్తాను వినండి. చీకట్లో ఉన్నవాడు వెలుగును చూడలేడు కాబట్టి ఎవరి కింద ఉంటాడు? వాడు సాతాను అధికారం కింద ఉంటాడు. సాతాను అధికారం కింద ఉన్నవాడు ఎవరి యందు విశ్వాసం ఉంచలేడు, దేవుని యందు విశ్వాసం ఉంచలేడు, వాడి మీద విశ్వాసం ఉంచుకుంటాడు. దీన్ని బైబిల్ ఏమందండి అంటే పాపం అని. చదవండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 8-9 వచ్చిన చదవండి. 9 చదివామా? 9 చదివి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఇది మాట అర్థమైంది. ఇప్పుడు పాపం అంటే ఏంటి చెప్పండి? ఎవరు చీకట్లో ఉంటారో, ఎవరు సాతాను అధికారం కింద ఉంటారో వారు దేవుని యందు విశ్వాసం ఉంచరు. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దాన్ని బైబిల్ పాపం అంటా ఉంది అనే మాట. ఇప్పుడు ఈ పాపం మానవుని ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. ఇది సమస్య. ఈ సమస్య నుంచి మానవుడు ఏం చేయాలి చెప్పండి? వెలుగుతో చూడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి, చివరికి నిత్య జీవం పొందాలి. ఇది మన ప్లాన్ అన్నమాట. ఇది బ్లూ ప్రింట్ అనుకోండి. ఇది బ్లూ ప్రింట్. దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో దేవుడు ఆశపడతా ఉంది మనిషిని ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలా. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలన్నప్పుడు ఇప్పటికే మనిషి పాపంలో ఉన్నాడు. పాపంలో ఉన్న మనిషి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తాడు? మరణానికి వెళ్తాడు. మరణం వాడి తలుపు తట్టక ముందే దేవుడు ఈ ఏరియాలో టార్గెట్ చేస్తాడు. ఇది టార్గెట్ ఏరియా. ఏంటి ఆ టార్గెట్ అనేది? దేవుడు తన సేవకులను పంపిస్తాడు, వాక్యం వినిపిస్తాడు, బతిమలాడతాడు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎవరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళ జీవ మార్గానికి వెళ్తారు. ఎవరు ఈ టార్గెట్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతుంటే వినరో వాళ్ళు దేన్ని స్వతంత్రించుకుంటారు? మరణం స్వతంత్రించుకుంటారు. ఇది బేసికల్గా ప్రతి మనిషి యొక్క జీవితం. అయితే దేవుడు ఎక్కడి వరకు ఎంటపడతాడండి అంటే మరణపు అంచుల దాకా వస్తాడు. ఆయన లాస్ట్ మినిట్ వరకు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. సో దేవుడు మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, మీరే చూడండి. ఈ పాయింట్లో దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడవచ్చు? మరణపు అంచున ఉన్నటువంటి మానవునితో దేవుడు ఎలా మాట్లాడతాడు చెప్పండి? డైరెక్ట్గా మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు. దేవుడు బతిమలాడ్డు అక్కడ. ఎందుకని? ఒకవేళ లేట్ చేస్తే ఏమవుద్ది? చచ్చిపోతారు కాబట్టి. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇది మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక. ఇది ప్రణాళిక. ఈ ప్రణాళికను భంగం చేయడానికి, ఏ ప్రణాళికని? నిత్య జీవం అనే ప్రణాళికను భంగం చేయడానికి పాపం ఏం చేస్తుందండి అంటే భ్రమ కలిగిస్తుంది అనే మాట. సరే, వీడి కళ్ళ ముందు ఎవరు కనపడతారు? ఇప్పుడు మనందరం నుంచున్నా ఇక్కడ విడిపించడానికి. వీడేమంటాడు? నేను బతుకును, నేను చచ్చిపోతాడు. ఎందుకంటే చెప్పండి, కళ్ళ ముందు మనం కనపడిన వాడికి ఇక్కడ ఏదో ఉంటుంది. లవ్ ఫెయిల్ అనుకోండి, ఎగ్జామ్ ఫెయిల్ అనుకోండి, అమ్మ కొట్టింది అనుకోండి, హర్ట్ చేశారనుకోండి, లేదా తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయి చెప్పండి? వాడి మనసుని రూల్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనిషి చావడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడండి అంటే బతికించేవాడు లేక కాదు, బతకాలని ఆశ లేక కాదు. వీడి మనసుని కొన్ని రూల్ చేస్తాను. ఏంటవి చెప్పండి? వాడు దేన్నైతే ఆశపడ్డాడో అది పొందుకోలేకపోతున్నాడు కాబట్టి పొందుకోలేనప్పుడు ఎందుకు బతకాలా? సెల్ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకున్నామా? పర్లేదు, ఫోన్స్ వస్తాయి. అర్థమవుతుంది కదా. సో ఈ పిల్లాడికి ఏం కావాలి చెప్పండి? నా మనసులో ఈ భయాలు ఉన్నాయి, నా మనసులో ఓడిపోయాను, నా మనసులో ఫెయిల్ అయిపోయాను, నేను హర్ట్ అయ్యాను కాబట్టి నాలాంటి వాడు బతకడానికి వీల్లేదు. ఈ బాబు తీసుకున్న నిర్ణయానికి గల కారణం ఏంటంటే బతికించేవారు లేక కాదు, బతకాలని ఆశ లేక కాదు. బేసికల్గా వాడి మనసులో ఏదైతే ఇష్టపడ్డాడో అది దక్కలేదు కాబట్టి అన్నమాట.
ఒక మనిషి తన జీవితాన్ని ఎప్పుడు ఎండ్ చేసుకుంటాడో తెలుసా? సాతాను యొక్క అధికారం కింద ఉన్నప్పుడు వాడు ఎప్పుడు ఆశపడాడో తెలుసా అండి? సెల్ఫ్ని ఎగ్జాజరేట్ చేసుకుంటా ఉంటాడు, స్వయాన్ని. సో రెండోది, వీడెప్పుడు కూడా ఏం కోరుకుంటాడు చెప్పండి? ప్లెజర్. ఇది సాతాను కల్పించేది. స్వయం అలాగే సంతోషం, ఈ రెండు లేకపోతే జీవితం వేస్ట్ అంటాడు అనమాట. సాతాను యొక్క అధికారం కింద ఉన్న వాడికి దేవుని యొక్క మాటలు అర్థం కావు. సాతాను యొక్క అధికారం కింద ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తారండి అంటే, వాడి మనసులో దేనైతే ఇష్టపడతా ఉంటాడో దాని మీదే మనసు పెడతా ఉంటాడు. అందుకని బైబిల్ అంటా ఉంది, సాతాను యొక్క అధికారం కింద నుంచి ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలంటే ఎవరు చెప్పాలి మనకి? దేవుడే రివీల్ చేయాలి. దేవుడు తను పరిచయం చేసుకోకపోతే ఎప్పటికీ అది సాధ్యమయ్యే విషయం కాదు. సరేనా? ఒకసారి ఒక మెడికల్ కాలేజ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి తన సాక్ష్యం పంచుకున్నాడు. అది క్రిస్మస్ రోజు, ఆ ఊర్లో క్రిస్మస్ పెట్టారు. ఆ అబ్బాయి క్రిస్టియన్ కాదు. వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళ మమ్మీని. వాడు ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో, వాళ్ళ మమ్మీతో ఉంటున్నాడు. ఆ రోజు వాడు మనసు బాగాలేదు. అరే డాడీ లేడు కదా, అమ్మ ఇలా వెళ్ళిపోయింది, నా బతికెందుకని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ రోజున మెడకి తాడేసుకున్నాడు, స్టూల్ మీద ఎక్కాడు, నాలుగు కూడా బయటకు వచ్చేసింది, మెడ కూడా తెగిపోయింది. తెగిపోయిన తర్వాత ఇక లాస్ట్ మినిట్లో చచ్చిపోతారు అనుకున్న సమయంలో క్రిస్మస్ మీటింగ్కి ఇన్వైట్ చేద్దామని చెప్పి తన ఫ్రెండ్ వచ్చాడు. తలుపు కొడుతున్నాడు, రే తలుపు తీయరని చెప్పి. తలుపు తీయట్లేదు. కిటికీలో చూడగానే వాడు హ్యాంగ్ చేసుకున్నాడు, లాస్ట్ మినిట్లో ఉన్నాడు. గబగబా పక్కన పిలిచి తలుపు బద్దలు కొట్టి వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇప్పుడు మాట సరిగా రాదు అబ్బాయికి. కానీ వాడి లాస్ట్ మినిట్లో దేవుడు వాడిని కాపాడాడు. వాడు ప్రభుని నమ్ముకున్నాడు. వాడు ఏమంటాడంటే, ఆ రోజున గనక నా స్నేహితుడు వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడుండకపోతే, నా స్నేహితుడు వచ్చి నా ఆలోచన తప్పని చెప్పి ఉండకపోతే నేను ఉండేవాడిని కాదు. ఆ బాబు నెమ్మ చెప్తాడు, ఇప్పుడు మీ మెడలో దండేసుకుంటారు కదా, అలా ఉంటుంది. తాడు తెగిపోయి ఆ తాడేమాట తెలుసా? ఒరేయ్, ఎప్పుడు నువ్వు సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయావో దేవుని వైపు చూడలేకపోతున్నావు అనేమాట. ఇప్పుడు చూడండి, సాతాను నీ వైపు చూపిస్తాడు, దేవుడేమో తన వైపు చూపిస్తూ ఉంటాడు. సాతాను ఇప్పుడు కూడా నీ వైపు చూసుకోమని చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే మన వైపు చూసుకుంటా ఉంటామో మనకేం కనపడుతుంది చెప్పండి? నా సెల్ఫ్ సాటిస్ఫై కావాలా, నా ఆనందాన్ని ఎవరు కూడా ఆపకూడదు. అర్థమవుతుంది కదా ఇది? సో దేవుని యొక్క ప్లాన్ ఏంటండి అంటే, నీ కన్ను కనుక ఓపెన్ అయింది అనుకోండి, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత సాతాను యొక్క అధికారం కింద ఉంటే సెల్ఫ్ సాటిస్ఫై అవుతా ఉంటుంది, ఆనందం కోసం పరిగెడతా ఉంటాం. ఆ సమయంలో దేవుని వైపు చూసామనుకోండి, దీని వెనకున్న ఉచ్చింటే మనకు అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి, ఈ బాబు సూసైడ్ చేసుకోవడం గల కారణం ఏంటంటే ప్రేమించాడు. సో ప్రేమించినప్పుడు ఒక అమ్మాయితో ఎంగేజ్ అయి ఉన్నాడు. ఆ పాప ఏమందండి అంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదంది. అక్కడ హట్ అయ్యాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను మీకు, ఒక అబ్బాయి నా అంత ఎత్తుంటాడు, నాకంటే కొంచెం ఎత్తుంటాడు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడే చదువుతా ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుసు ఇన్స్టాగ్రామ్ అంటే? తెలుసా? ఏం చేస్తారు దాంట్లో? వద్దులేండి, ఇప్పుడు తెలుసు కదా. నాకు తెలియదు, నిజంగానే తెలియదు. అంటే ఇన్స్టాగ్రామ్ తెలుసు కానీ లోపల ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఆ పాప వైజాగ్ అమ్మాయిది, వాడిది ఇక్కడే వెస్ట్ గోదావరి. ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకుంటా ఉన్నారు. ఒక రోజున వీడు ఫోన్ చేస్తే అమ్మాయి తీయట్లా. అట్లా 2-3 రోజులు జరిగింది. ఒకరోజు సీరియస్గా ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అమ్మాయి ఎంగేజ్ వస్తుంది ఫోన్. చివరికి థర్డ్ టైం ఎత్తింది ఆ పాప. ఎత్తగానే ఏమందంటే, ఏంట్రా ఫోన్ చేస్తున్నావు అన్న. నువ్వు ఆ అమ్మాయి ఏమందండి అంటే, అలా అనగా నేను అన్నాడు, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అన్నాడు. నేను అవాయిడ్ చేయటం ఏంటని ఆ పిల్ల. నేను ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదుగా అన్నాడు. డిస్కషన్ జాగ్రత్తగా అయిన తర్వాత, నేను మా మమ్మీతో మాట్లాడుతున్నా అందుకే తీయలేదు అంద పిల్ల. వీడేమన్నాడు తెలుసా? మీ మమ్మీతో అంతసేపు మాట్లాడవుగా, మీ మమ్మీతో అంతసేపు మాట్లాడవుగా అనగానే, నమ్మితే నమ్ము లేకపోతే వెళ్ళిపో, కాలేజ్ టైం అవుతుంది అంద పిల్ల. లేదు నేను చచ్చిపోతాను అనమాట. సావు అంది. వెంటనే ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేసుకోవచ్చా? వీడియో కాల్ వస్తుందా చెప్పరే? వస్తుందా? సరే, అమ్మాయి వీడియో కాల్ చేసింది. చేసిన తర్వాత వీడు ఫ్యాన్ కూరేసుకున్నాడు, తాడేసుకున్నాడు. ఆ హడావిడిలో మెడకేసుకోవాల్సిన గడ్డానికి వేసుకున్నాడు. జారి కింద పడ్డాడు. పడగా నా పిల్లందరూ డ్రామాలోకి వెళ్ళిపోరా అందనమాట. పౌరుషం వచ్చింది. మళ్ళీ లేచాడు, మళ్ళీ మెడకేసుకున్నాడు. ఈసారి చచ్చిపోయాడు. బీటెక్ ఫైనల్ ఇయర్. ఒక్కడే కొడుకు. ఆ అమ్మాయితో ఫేస్ టు ఫేస్ కూడా ఇంటరాక్షన్ లేదు, కేవలం ఇన్స్టాలో మాత్రం పరిచయం అయింది. వాడు చాలా కాలానికి పుట్టాడు, అందంగా ఉంటాడు, బ్రిలియంట్ స్టూడెంట్ ఆడు, క్లాస్లో ఫస్ట్ సెకండ్ వస్తాడు. ఆ రోజు చచ్చిపోయాడు. సాయంత్రం 4 గంటల దాకా వేలాడుతూ ఉన్నాడు. ఆ పాప వైజాగ్లో ఉంది కదా, ఎవరికి ఫోన్ చేయాలి తెలియట్లా పిల్లకి. అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది. ఈవినింగ్ 4 o'clockకి స్నేహితులు వచ్చి కిటికీలో చూస్తే వాడు వేలాడుతున్నాడు.
దించేసిన తర్వాత పోలీసు వాళ్ళకి చెప్పారు, కాలేజీ వాళ్ళకి చెప్పారు, వాళ్ళ మమ్మీ డాడీ చెప్పారు. సాయంత్రం 6:30, 8 గంటలకు అలా టైంకి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. వచ్చి వాళ్ళు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, సార్ మా అబ్బాయి మీద ఎవరికి కేసు పెట్టం సార్, మా అబ్బాయిని పోస్ట్ మార్టం చేయకుండా మాకు ఇచ్చేయండి, వాడిని తీసుకెళ్ళిపోయి కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయి బరియలు చేసుకుంటాం సార్ అని అన్నమాట. లేదండి నామ్స్ ఒప్పుకో, తప్పకుండా పోస్ట్ మార్టం చేయాల్సింది అన్నారు. వాడి కళ్ళ ముందే, అంటే వాళ్ళ అమ్మ నాన్న కళ్ళ ముందే వాడి దేహాన్ని కోసారు. కోసి లోపల ఉన్న ఆర్గాన్స్ని చెక్ చేసి మళ్ళీ కుట్టేసి చాపల చుట్టూ ఇచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న అన్నమాట ఏంటి తెలుసా అండి, నీకేం తక్కువైందని చచ్చిపోయావు, డబ్బులు చాలా ఉన్నాయి, ఆస్తిమంతులాడు, చాలా కాలానికి పుట్టాడు ఒకడే కొడుకు, వాడుకున్న సమస్య అని చెప్పండి, అమ్మాయి ఫోన్ తీయలేదు, ఇటు చచ్చిపోయాడు. ఫోన్ తీయకపోతే చచ్చిపోతారా? అర్థమవుతుంది మాట. అంటే ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోలేని స్థాయికి తీసుకెళ్లేవాడు సాతాను. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే స్థాయిలో మానవుని యొక్క ఆలోచన చంపేసేవాడు సాతాను. అందుకని చిన్న చిన్న వాటికి, ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, రేపు రాసుకుంటే పాస్ అవ్వచ్చు. అర్థమవుతుందా? కలెక్టర్లు అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఏం కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అంత మాత్రం చేత జీవితాన్ని ముగించుకోవాలనుకుంటే చదువు రాదు. అందరికీ చదువు వస్తే మరి మిగతా పనులు చేసేది ఎవరు? అర్థమవుతుంది. కాలేజీలో చేరిన ప్రతివాడు ఏమంటాడు, నేను డాక్టర్, ఇంజనీర్, ఇంక రెండు తప్పించి ఇంకేం కనపడేవాడు. మరి మిగిలిన పోస్టులు ఎవరు చేయాలా? కాబట్టి జీవితానికి ఇదే ముఖ్యం కాదు, దీంతో పాటు చాలా ఉన్నాయి. ఎందుకంటే అంటే దేవుని యొక్క ప్లాన్లో వేస్ట్ ఫెలోస్ లేరు. దేవుని ప్లాన్ ఎవడైతే తెలుసుకోలేడు వాడు వేస్ట్ ఫెలో. ఈ మాట మీకు అర్థమైందా? దేవుని యొక్క సృష్టిలో వేస్ట్ ఫెలోస్ లేరు. దేవుని ప్లాన్ ఎవరికైతే తెలుసుకోలేరో వాడే వేస్ట్ ఫెలో. దేవుని యొక్క ప్లాన్ ఏంటండి అంటే చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రావాలి, సాతాను యొక్క గవర్నెన్స్ నుంచి దేవుని వైపు తిరగాలి. మూడోది ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధత పొందాలి, పాపక్షమాపణ పొందాలి. ఇది అల్టిమేట్. ఎవరైతే ఇలా జీవిస్తారో ఇది వాడికి వచ్చే బహుమానం. అయితే ఈ మూడు జరిగిన తర్వాత ఇక్కడ ఏముంటుంది అంటే బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది, అందమైన జీవితం ఉంటుంది. ఇక్కడ బ్యూటిఫుల్ లైఫ్, రైట్, అందమైన జీవితం ఉంటుంది. ఎప్పుడైతే సాతాను కింద ఉంటామో వాడు చేసే టార్గెట్ ఏంటంటే అంటే మన మనస్సుని టార్గెట్ చేస్తాడు, మన ఇష్టాలను టార్గెట్ చేస్తాడు, మన ఫ్యూచర్ చీకటి చేసేస్తాడు. ఇక జీవితం అంటే ఇంతే అనుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి ఓకే అనుకోతే ఇక జీవితం ఎండేనా? అబ్బాయి కాదంటే ఇక జీవితం ఎండేనా? అలా చూపిస్తాడు. చాలా మంది అలా చేస్తూ జీవితం అంటే ప్రేమని, జీవితం అంటే ఎగ్జామ్స్ జాబ్ అని, జీవితం అంటే ఇంకోటి అనుకొని చెప్పి ఇవి సాధించకపోతే ఇక లైఫ్ వద్దనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మానవుని యొక్క అత్యంత అవసరత ఇది. ఇది పొందాలండి అంటే ఏం కావాలా? పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ అంటే పాపం అంటే ఏమనుకున్నాం? దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నీ మీద నువ్వు విశ్వాసం ఉంచి, దట్ ఈస్ సిన్. మన మీద మనం విశ్వాసం పెట్టుకుంటే మన మాటలు ఎలా ఉంటాయి? ఏమంటామంటే నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, నేను చాలా మంచిదాన్ని, మంచివాడిని, చాలా మంచిదాన్ని. అర్థమవుతుందా? ఇలా అనుకుంటుంటారు అనమాట. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి మీరు ఎస్ అంటే ఇక మీటింగ్ చెల్లిపోవచ్చు, నేను అన్నతో మాట్లాడతాను. ఈ 5 రోజులు ఉండాల్సిన పని లేదు. అర్థమవుతుందా? ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఈ ప్రశ్నకి మీరు హృదయపూర్తిగా కనుక సమాధానం చెప్పగలిగితే ఈ రాత్రి మిమ్మల్ని బస్సు ఎక్కిచ్చేస్తాను, లేదా పొద్దున పంపించేస్తాం. అర్థమవుతుంది? మీకు ఇబ్బంది లేదు. మొదటి ప్రశ్న, మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆలోచన ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ ఏ తప్పు చేయలేదన్నా దీనికి దేవుడే సాక్షి అని వాళ్ళు వేసి వెళ్ళిపోండి. ఇంక ఈ మీటింగ్ అవసరం లేదు మీకు. నిజంగా వెళ్ళిపోండి. నా మాట అర్థమైందా? మైన విగ్రహాల్లో కూర్చున్నారేంటి అమ్మ? సమాధానం చెప్పండి. నా ప్రశ్న అర్థమైందా? ఆలోచన ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, హృదయం ద్వారా కానీ ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదన్నా దేవుడే సాక్షాన్ని వాళ్ళు వేసి వెళ్ళిపోండి. చిన్నపిల్లలు కూడా ఎగరేంటి? భలే భయంకరంగా ఉంది పరిస్థితి. నా ప్రశ్న అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థమైంది కదా? విన్న ప్రశ్న తర్వాత మీకు వచ్చిన ఆలోచన ఏంటి చెప్పండి? ఎవరుంటారు చెప్పండి? ఏదో చేసామన్నా కదా, ఇది పాపం అండి, అదే పాపం అండి. నేను అడిగిన ప్రశ్న ఏంటండి అంటే ఆలోచన, చూపు, మాట, క్రియ, ఇంత అడిగింది.
మీరు పాపం చేశారని అడిగాను. అంటే మీరేం చెప్పారు చెప్పండి? చేసామని అన్నారు. ఇప్పుడు నా ప్రశ్న, ఎవరు ఎడ్యుకేట్ చేశారు మీరు చేసిన తప్పని? మీకు తప్పని ఎవరు చెప్పారు? దేవుని యొక్క మనసు ఏంటి? ఎవరితో చెప్పాడు దేవుడు? పౌలుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? బాబు, 3 సమస్యలు ఉన్నాయి మానవాళికి. ఒకటి, చీకట్లో ఉన్నారు, సాతాను అధికారం కింద ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచట్లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలా? వెలుగు గురించి చెప్పు, దేవుని వైపు తిరిగేటట్టు చేయి. తర్వాత పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధపరచబడాలి, చివరికి అందమైన జీవితాన్ని జీవించి పరలోకానికి రావాలి. ఇది దేవుని యొక్క ప్లాన్. సాతాను ప్లాన్ ఏంటి? వెలుగులోకి రాకూడదు, దేవుని వైపు తిరగకూడదు, పరిశుద్ధంగా జీవించకూడదు, చచ్చి నరకానికి పోవాలా. ఇది సాతాను యొక్క ప్లాన్. ఈ పోరాటంలో దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఇంతమంది అన్నల్ని అక్కల్ని ప్రేరేపించి మనందరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉన్నాడు. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, రైట్? సో దేవుడు మాట్లాడినప్పుడు అర్థమైన తర్వాత మనం ఏం చేయకూడదు? ఎప్పటికీ భ్రమలోకి వెళ్ళకూడదు. సరేనా? ఇప్పుడు నేను 2 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. మొదటి వ్యక్తి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. మీకు తెలిసిన విషయాలు చెప్తాను కానీ మీరు తప్పు కనుక్కోకుండా వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుదాం. ఒకరు చదవండి. వారు ఆ మాట విని చిన్నవారి వరకు. ఈ వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ అనుకోండి, యేసయ్య ఇక్కడ ఉన్నాడు, వీళ్ళందరూ చుట్టూ చాలా మంది ఉన్నారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు చుట్టూ. ఇది సీన్. ఈ సీన్లో జరిగిన సందర్భం ఏంటి చెప్తాను. యేసయ్య దగ్గరికి పెద్దాళ్ళు చిన్నాళ్ళు కలిసి ఏం తీసుకొచ్చారంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, లేడీ. ఈమె ఏం చేస్తా ఉందని చెప్తుంది బైబిల్? వ్యభిచారం చేస్తా ఉంది. వ్యభిచారం చేస్తా ఉంది. చేసినప్పుడు వీళ్ళకి దొరికింది. వ్యభిచారం చేసేటప్పుడు దొరికినప్పుడు, రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఒంటి మీద బట్టలు ఉంటాయా? లేవు. కాబట్టి ఆమె ఏం చేస్తూ ఉండాలి? బహుశా ఒళ్ళు కప్పుకుంటా ఉంది, సిగ్గుపడతా ఉంది. సిగ్గుపడటం భయపడతా ఉంది. ఇది కండిషన్. షైనెస్ ఉంది, ఫియర్ ఉంది. ఒకవేళ ఈయన ఓకే అంటే చంపేస్తారు కూడా, ఆమెని రాళ్ళు వేసి కొట్టేస్తారు. ఇది ఆమె కండిషన్. దొరికింది ఈవిడ. ఈ సందర్భంలో యేసయ్య ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి ఏమని మాట్లాడుతున్నారు? యేసయ్యతో ఇలా మాట్లాడుతున్నారు. యేసయ్య, ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాపం చేస్తే ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వేం చెప్తావో చెప్పన్నారు. అనగానే యేసయ్య మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా అండి? వీళ్ళ ప్రశ్న కాదు, ఈయన కళ్ళ ముందు కూర్చున్న ఈవిడి సిగ్గుని తప్పించాలా. అర్థమవుతుందా? సిగ్గు నుంచి. ఇప్పుడు ఇలా చూస్తున్నాను, నేను ఇలా ఉన్నాను కదా, కాసేపు ఇలా చూస్తున్నాను. మీరు ఎటు చూస్తారు చెప్పండి? అటు చూస్తాను, మీరు ఎటు చూస్తారు? ఎందుకని చూస్తారు చెప్పండి? అలా చూడటాన్ని బట్టి నేనేం చేశాను? మీ అటెన్షన్ని పక్క తిప్పేశాను. ఇప్పుడు యేసయ్య చేసిన పని ఏంటండి అంటే, చాలా మంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ మనుషులే. మొట్టమొదట యేసయ్య చేసిన పని, నేల మీద వంగేది రాస్తున్నాడు ఇట్లా. వెంటనే వాళ్ళందరూ ఎటు చూస్తారు చెప్పండి? యేసయ్య మొట్టమొదటి చేసే పని ఏంటంటే, పాపం చేత పట్టబడిన వాడిని అగౌరవపరచడు. రెండోది, వాడు ఏదైతే సిగ్గు అనుభవిస్తా ఉన్నాడో దాని నుంచి ముందు కాపాడతాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ అటెన్షన్ షీట్ వచ్చిందో కింద ఏదో రాశాడు. ఏమని రాశాడు అక్కడ? మీలో పాపం లేనివాడు రాయి వేయండి అనే మాట. లేనివాడు. ఈ చుట్టూ ఉన్న వారిలో, వీళ్ళందరిలో ఈమెతో వ్యభిచారం చేసినప్పుడు ఉన్నాడు. వాడు కూడా చూస్తున్నాడు అక్కడ నుంచుని, కానీ వాడిని పట్టుకోలేదు. ఈయన అన్న మాట ఏంటండి అంటే, పాపం లేనివాడు అన్నాడు. ఈమెతో అందరూ పాపం చేయలా, ఒకడే పాపం చేశాడు. కానీ యేసయ్య అడిగిన ప్రశ్న, మీలో పాపం లేనివాడు అని చెప్పన్నాడు. అన్నప్పుడు ఎవరెవరంటే వెళ్ళిపోయింది? పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెళ్ళిపోయారు. కింద ఫుట్ నోట్లో ఏముంటుంది? ఫుట్ నోట్లో నంబర్ వేసి ఉంది కదా, కింద చూడండి ఏముందో. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. సింపుల్ క్వశ్చన్ అన్నమాట యేసయ్య అడిగింది. మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి, అంతే అన్నమాట. ఇంకేం అడగలేదు. సో వెంటనే వాళ్ళు ఏమనుకోవచ్చు చెప్పండి? సార్, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు సార్, కొడుతున్నాను, కొట్టొచ్చు కూడా. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట అడిగాడో మనస్సాక్షి ఓపెన్ అయిపోయింది, అది గద్దించింది, వెనక్కి వెళ్ళిపోయారు. సో యేసయ్య ఈ పాపం చేసిన ఆవిడతో డీల్ చేసే విధానం చూడండి. మొట్టమొదటగా ఆమె అనుమానాలు తీసేసాడు, సిగ్గు తీసేసాడు, ఆ తర్వాత భయాన్ని తీసేసాడు.
మరణపు లంచుల దగ్గర రాళ్ళ చేతిలో ఉన్నాయి, కింద పడేసి వెళ్ళిపోతా ఉన్నారు. మరణ భయం కూడా పోయింది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వచ్చి చెప్పినటువంటి మాట ఏమన్నాడండి? నేను తలెత్తి అమ్మా అన్నాడు. ఇప్పటి వరకు వీళ్ళు ఏమని పిలుచుంటారు? ఏమని వ్యభిచారం చేసిన ఏమని పిలుస్తారు? తల్లి అంటారా? బూతు మాటలు తిట్టుంటారే మన భాషలో చెప్పాలంటే. ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళిపోయినా కొంచెం కంఫర్ట్ అయిందో ఆయన పిలిచిన పిలుపు ఏంటంటే అమ్మా. ఈ మాటతో సిగ్గు మొత్తం పోయింది. ఎందుకంటే తల్లి తన బిడ్డకి పాలిచ్చేటప్పుడు సిగ్గుపడదు. నా మాట మీకు అర్థమైందా? బజార్లో వేస్తుంది, ఆటోలో వేస్తుంది, చెట్టు కింద వేస్తుంది, ఎక్కడి నుంచి వేస్తుంది. ఎందుకని? పిల్లాడు బతకాలి కాబట్టి. ఈమెకి ఆయన ఇచ్చిన కంఫర్ట్ ఏంటంటే అమ్మ అడ్రస్ చేసిన విధానం. వీళ్ళందరూ వెళ్ళిపోయారా? తర్వాత ఏమని చెప్పండి? ఎవరు నీ మీద ఆ మాట చదవండి. అక్కడేముంది? వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు చాలు. చూడండి వాళ్ళిద్దరు డిస్కషన్ ఎలా ఉందో. లేదు ప్రభువా అనే మాట. ఈ మాట జాగ్రత్త వినాలి. యేసయ్య అడిగిన ప్రశ్న శిక్ష విధింపలేదా అనే మాట అన్నప్పుడు వాస్తవానికి ఎవరు జడ్జ్ చేయాలా? మనుషులా దేవుడా? శిక్ష విధించే దేవుడా మనిషా? అర్థమవుతుంది కదా? సాతాను అధికారం కింద ఉన్నవాడికి ఎవరు మన పాపానికి ప్రత్యక్ష సాక్షి తెలియదు. మనం చేసే పనులు అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ మనం ఎక్కడ నుండి పాపం చేసినా దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరు? దేవుడే. దేవుని సాక్షిగా పెట్టుకుని పాపం చేసేవాడు వచ్చి ఇలా మీటింగ్లో కూర్చొని కాసేపు సరదాగా వినిలిపోతే చూస్తా ఊరుకుంటాడా దేవుడు? కానీ అంటున్నాడు అమ్మా ఎవరు శిక్ష విధింపలేదా? ఎవరు శిక్ష విధింపలేదు ప్రభా. మీరు దొరకకపోవచ్చు, అమ్మని చీట్ చేయొచ్చు, నాన్న చీట్ చేయొచ్చు, పాస్టర్స్ని చీట్ చేయొచ్చు, మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవచ్చేమో, కానీ దేవుని నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. ఎలాగో మాట చెప్తాను. నేను వివేక్ కూర్చొని ఉన్నాం. మా ఇద్దరికి ఇలా అనిపించింది, ఈ ఏసీ హాల్లో ఉన్న ఫ్యాన్ ఎత్తుకెళ్ళిపోదాం అనిపించింది. అనిపించిన తర్వాత నేను పీకేసా. దానికి సహాయం చేసాడు ఈయన. చేసిన తర్వాత ఈ అంబేద్కర్ భవన్ వాళ్ళు వచ్చి అన్నారు లాస్ట్గా మీ ఇద్దరే ఉన్నారు, ఎవరు దొంగతనం చేసి చెప్పండి అన్నారు. నేను అన్నాను ఎట్ట కనపడుతుంది, నేను స్పీకర్ని, నేను ఎవరు కీబోర్డ్ ప్లేయర్ని, నాకెందుకు సార్ ఆ ఫ్యాన్ అన్నాను అనమాట. నిజం చెప్పండి పోలీస్ కేసు పెడతా ఉన్నారు. చెప్పుకుంటే పోయి ఎవరు చెప్పుకుంటారు పో అన్నాం. వెంటనే వాళ్ళు ఏమన్నారు నేనంటే సీసీ కెమెరా ఉంది అదిగో అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమంటాను చెప్పండి? సీసీ కెమెరా ఉంది, మర్యాదగా ఒప్పుకుంటే ఇక్కడ సెటిల్ అయిపోద్ది, లేకపోతే తీసుకెళ్ళిపోయి పోలీసు వాళ్ళ ముందు పెడతా అన్నా. ఇప్పుడు ఏమంటాను చెప్పండి? అక్కడ దాకా ఎందుకు సార్, ఏదో బుద్ధి తక్కువ అయిపోయి చిన్న పని చేసాం అనగానే వాళ్ళు అన్నారనమాట ఆ కెమెరా పాడైపోయి 6 నెలలు అయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అనవసరంగా ఒప్పుకున్నామే. అర్థమవుతుంది కదా? ఒక చిన్న చెడిపోయిన కెమెరా ఉందనగానే గుండెల్లో భయం వచ్చింది కదా. దేవుడు సర్వవ్యాపి, సమస్తాన్ని చూసేటటువంటి దేవుడు. ఆయన కనబడినటువంటి ఆలోచనే లేదు, ఊహే లేదు. దేవుడు నా ఊహను చూస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నా ప్రవర్తన చూస్తా ఉన్నాడు. ఒక మాట ఉంటుంది, బల అద్భుతంగా ఉంటుంది. 139 కీర్తనలు అంటాడు ఆయన, నా వెనకున్నావు, నా ముందున్నావు, నా నడక తెలుసు, నా పడక తెలుసు. ఈ మాట నా భయం వేసింది. ఎవరితో నడుస్తున్నానో తెలుసు, ఎవరితో పడుకున్నానో కూడా తెలుసు. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎలా తప్పించుకుంటాం మనం? అర్థమవుతుందా? ఈవిడికి ఆయన వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నప్పుడు తెలియదు, ఆయనకు తెలుసు అని చెప్పి. కానీ ఆయన అంటా ఉన్నాడు అనమాట, అమ్మా నీకు ఎవరు శిక్ష విధింపలేదా? ఇప్పుడు తమ్ముడు చెల్లి ఈ మాట వినండి. మన ప్రతి పాపానికి సాక్షి దేవుడు. సీసీ కెమెరా వైర్ లాగిపోయింది కాదు, సాక్షి దేవుడు. రెండోది మన పాపానికి జడ్జ్ చేసేది కూడా దేవుడే. అలాంటి దేవుడు నరకానికి పోకుండా మనల్ని కాపాడటానికి ఈ ప్లేస్లో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే నేను తప్పు చేశాననే భావన నాకు రావట్లేదండి అంటే నెక్స్ట్ స్టెప్ ఇక్కడికే. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇప్పుడు ఏమంటాను చెప్పండి? లేదు ప్రభువా అంది. ఈ ప్రభువా అనే మాట చాలా కీ వర్డ్స్ అనమాట. ఎందుకండి అంటే ఆమె మనసులో ఇప్పటికే క్రియ మొదలైపోయింది. ఏంటి ఆ క్రియ? ఆయనతో మాట్లాడుతున్నారు, ధర్మశాస్త్రం అనే మాట వినపడింది ఆవిడికి. ధర్మశాస్త్రం అంటే ఏమనుకుంది? రాళ్లతో కూడా చంపాలా, వినేసింది. సో వినిన తర్వాత తన మనసులో ఏ భయం ఉంటుంది చెప్పండి? కొట్టేస్తారేమో అని భయం. ఆ భయం దగ్గర ఈయన మౌనంగా మాట్లాడాడు, పాపం లేనివాడు అన్నాడు అనమాట. అనగానే ఆవిడకి అర్థమైంది, ఓహో పాపం ఉంటే సావాల్సిందేనమాట. గుర్తొచ్చింది. మూడోది, వాళ్ళు కొట్టలేకపోయారంటే వాళ్ళకి అధికారం లేదు, ఈయన ఒకటే మిగిలిపోయాడు. ఈయన ఏం చేయొచ్చు చెప్పండి? కొట్టి చంపేయచ్చు. ఎందుకని? ఆయన పాపం లేనివాడు కాబట్టి. పాపము లేని పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆమెతో మాట్లాడిన మాట ఎవరు శిక్ష విధింపలేదా? ఈ రాత్రి దేవుడు ఇక్కడ కూర్చొని మీ అందరితో మాట్లాడుతూ అంటున్నాడు, మీ చీకటి బతుకు నాకు తెలుసు. దేవుడు
నువ్వేం చూస్తావో తెలుసు కాదు, ఏం చూద్దామని ఆలోచిస్తున్నావో తెలుసు దేవుడికి. ఈ మాట వినండి, దేవుడికి నువ్వేం చూస్తావో కాదు, ఏం చూద్దామని సెల్ ఫోన్ తీసుకున్నావో తెలుసు ఆయనకి. ఫోన్ చేసావు, ఏం మాట్లాడతావో కాదు, ఏం చేసావో కూడా తెలుసు ఆయనకి. నాతో మీరు మాట్లాడే తెలియకపోవచ్చు, కానీ నా ఊహ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు కదా. ఇప్పుడు అలాంటి దేవుడు అంటున్నాడు ఏమని, అమ్మా వీడు శిక్ష విధింపలేదు అనగానే, లేదు ప్రభు అంది. ఆవిడకి ఏమర్థమని తెలుసా అండి? హీ ఈజ్ ద కింగ్, హీ ఈజ్ ద రూలర్ అన్నప్పుడు ఆయన గైడెన్స్ లో మనం లేకపోతే మనం బతకలేం. సాతాను యొక్క అధికారం కింద ఉన్న వాడికి ఏం కనపడుతుంది చెప్పండి? సిగ్గుంటది, తర్వాత భయం ఉంటది, మరణం వెంటబడతా ఉంటది. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏమంటారు చెప్పండి? మరణానికి వాడి మీద ఏమాత్రం కూడా అధికారం లేదనే మాట. సో అయిపోయింది. అతన్నాడు ఆయన. ప్రభు అంటే ఏంటి చెప్పండి? అర్థం రాజు అని అర్థం, రాజు అని అర్థం. ఎందుకని ఆవిడంటే, అయ్యా ఇప్పటిదాకా ఒళ్ళమ్ముకున్న మాట వాస్తవం, ఇప్పటిదాకా నా ఇష్టానుసారంగా జీవించిన మాట వాస్తవం, ఇప్పటిదాకా నచ్చింది చూసా, నచ్చినట్టుతో తిరిగా, నచ్చినట్టుగా జీవించాను, కానీ ఈ క్షణం నుంచి నువ్వు నాకు ప్రభువే. అప్పుడు ఆయన ఏమన్నా చదవని తర్వాత మాట, అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, ఇక పాపం చేయదు. ఈ మాట చూడండి, నేను శిక్ష విధింపను. ఈ సందర్భంలో ఒక అద్భుతమైన విషయం చెప్తాను. యేసయ్య ఎక్కడన్నా సరే ఓ వ్యభిచారి అన్నాడా? ఆమెని ఎందుకు చేసావే, ఒళ్ళు కొవ్వెక్కింది అన్నాడా? ఏ ఆగలేకపోయావన్నాడా? ఎక్కడ కూడా అగౌరవపరిచే మాట ఒక్కటి అడగల. దేవుడు మన గతానికి ప్రత్యక్ష సాక్షి అయినా ఎప్పుడు కూడా మన గతాన్ని చూపించి బెదిరించడు ఆయన. సాతానా పని చేస్తాడు. నీ సంగతి అందరూ తెలిసిపోయింది తెలుసా? మీ అమ్మ తెలిసిపోయింది, మీ నాన్న తెలిసిపోయింది, నేను బతకడం వేసి చచ్చిపో. అది చచ్చిపోవడం అంటే. ఎవరైనా సరే లోపల చేసిన పాపాన్ని బట్టి బెదిరింపులకు గురవుతున్నారని అంటే సాతాను మాత్రం ఆ పని చేస్తాడు. దేవుడు మళ్ళీ ఎప్పుడు అగౌరవపరచడు ఆయన. అర్థమవుతుందండి? ఎంత ప్రేమ కలిగినట్టు చెప్పండి. ఆయన ఆమె చేసే పాపానికి సాక్షి ఆయన. అదే కదా ఆయన, నేను కూడా శిక్ష విధింపను పో. అధికారం కలిగినటువంటి వాడు ఆయన. అధికారం కలిగిన దేవుడు అంటా ఉన్నాడు, నేను కూడా శిక్ష విధింపను, వీళ్ళు పాపం చేయదు పో. ఒక్క మాట కూడా ఎందుకు అలా చేసామని అడగలేదు ఆయన. అడిగాడా? అడగలేదు. వెలుగులోకి వస్తే ఏమవుతుందండి అంటే ఆయన ప్రేమ అర్థమవుతుంది. ఇక్కడ కూర్చొని మీ అందరూ కూడా ఒకవేళ మీ లైఫ్ని అలా స్క్రీన్ గా వేసామనుకోండి, అలాగే చూస్తారా? ఎట్లాగే చూస్తుంటారా? 6వ తరగతి 7వ తరగతి అని చెప్పి సంవత్సరం మార్చుకుంటే మీ జీవితం అక్కడ వేసామనుకోండి, అలాగే చూస్తారా? పారిపోతారంతే అలా బయటకు పడి. అలా చూసినటువంటి దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా ఇప్పటికే మీరు ముదిరిపోయారు, ఇప్పటికే చాలా ఘోరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు, ఆలోచనలో పాడైపోయారు, చూపుల్లో పాడైపోయారు, క్రియల్లో పాడైపోయారు, అమ్మ నాన్న మోసం చేస్తున్నారు. ఇన్ని చేసినా కానీ వాళ్ళకి తెలియదు ఆ సంగతి. కానీ నేను సాక్షిని. పనిష్ చేయాలంటే పెద్ద కష్టం కాదు దేవుడికి. అర్థమవుతుంది మాట? పనిష్ చేయాలంటే పెద్ద కష్టం కాదు. దేవుడు మనం కొట్టాలంటే ప్లాన్ చేయాల్సిన పని లేదు. వివేకం ఎక్కడ కొట్టాలి, అమ్మడి కొడితే తప్పించుకుంటాడేమో అనుకోడు ఆయన. ఉన్న పాటున. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూడండి, వెలుగులోకి వచ్చిన తర్వాత నా పాపం ఏంటో బయటపడుతుంది. రెండు పనులు చేశాను నేను. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా పాపములో ఉన్నామన్న విషయం అర్థమైందా? అందుకే మీరు ఎక్కడి నుంచి వెళ్ళలేదు, ఎక్కడ కూర్చున్నారు. రెండోది, సాతాను అధికారం కింద ఉన్న వాడికి ఏముంటది? భయం ఉంటది, సిగ్గు ఉంటది, మరణ భయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తారో వాడికి ఏమొస్తుంది చెప్పండి? క్షమాపణ వస్తుంది. ఇవిడేమని చెప్పండి? లేదు ప్రభా అనగానే లోపల ఏమొచ్చింది చెప్పండి? పశ్చాత్తాపం వచ్చింది. దేవునికి కావాల్సింది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే గుర్తుపెట్టుకోండి ఈ మాట, జాగ్రత్త వినండి. కోడిగుడ్డు ఉందనుకోండి, బయట నుంచి పగిలితే మంచిదా, లోపల నుంచి పగిలితే మంచిదా? కోడిగుడ్డు బయట నుంచి పగిలితే మంచిదా, లోపల నుంచి పగిలితే మంచిదా? రెండు మంచిదే. ఇది ఆమ్లెట్ అవుద్ది, అదేమో కోడిపిల్ల అయితే. ఆమ్లెట్ సాయంత్రానికి అయిపోద్ది, కోడిపిల్ల అయితే అటు కోడిపిల్లలను బోల్డ్ పెడుతుంది, గుడ్లు చాలా అవుతాయి. పశ్చాత్తాపం అనేది మరణ భయంతో రాకూడదు. పశ్చాత్తాపం అనేది అమ్మో దొరికిపోయామన్న భయంతో రాకూడదు. పశ్చాత్తాపం అనేది అమ్మో తప్పించుకోలేమన్న భయంతో రాకూడదు. పశ్చాత్తాపం ఇప్పుడు వాళ్ళు తెలుసా? ప్రభా నువ్వు సాక్షిగా ఉండి ఎలా తట్టుకుంటావు నన్ను? నా పాపానికి నువ్వు కదా సాక్షివి, ఎలా ప్రేమిస్తున్నావు నన్ను? అర్థమవుతుంది మాట? దేవుని ప్రేమ దగ్గర ఒక వ్యక్తి హృదయం బద్దలైపోద్ది. కత్తి తీసుకుని బెదిరిస్తే ఎవరన్నా బెదిరిపోతారు, కానీ ప్రేమతో బెదరగొట్టమంటే ఈవిడ మారు మనసు పొందింది ఎలాగో తెలుసా? ప్రేమతో. దేవుని యొక్క ప్రేమ దగ్గర ఓడిపోయింది ఆవిడ. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నాడు, ఎప్పుడో చంపాల్సినాడు మిమ్మల్ని, ఎప్పుడో చంపాల్సినాడు.
ఇప్పటిదాకా అవకాశం ఇస్తూ వచ్చాను, ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చాను, కానీ ఇప్పుడు కూడా మీరు మాట వినట్లేదు. జాగ్రత్త, నా ప్రేమ లైట్గా తీసుకోకండి. ఇప్పుడు నేను చిన్న పని చేస్తాను ఏంటండి అంటే, ఇప్పటిదాకా మీరు చేసిన ఘోరమైన పాపాల్లో, మీకు నచ్చిన ఘోరమైన పాపాల్లో ఆ సమయాన్న మీరు ఫీల్ అయిన ఫీలింగ్కి, ఆ సమయంలో ప్రభు చూసిన ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ ఊహించుకోండి. నేను వివేక్ మాట్లాడుకున్నా, లేదా నేను వివేక్ కలిసి ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చి, నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చా, ఇద్దరం కలిసి పాపం చేస్తున్నాం అనుకోండి వేరే చోట. దేవుడు చూస్తున్నాడు, నేనేమో పాపంతో ఎంజాయ్ చేస్తున్నా, దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు. ఏం చేసి చెప్పండి, దేవుడు ఏం చేసినా అడగడానికి నాకు అవకాశం లేదు. ఏం చేయకపోగా తిరిగి అంటా ఉన్నాడు, నీకు మరణం క్షణంలో రావాలి, కానీ నా ప్రేమ నీ మరణానికి పోకుండా అడ్డుకుంటుంది. దిస్ ఇస్ ద సిచ్యుయేషన్. పాపం మరణాన్ని తీసుకొస్తే ఆ మరణం దగ్గర ప్రేమ అడ్డుపడి అంటా ఉంది, రాజేష్ కోసం నేను చచ్చిపోయాను, వివేక్ కోసం నేను చచ్చిపోయాను, వాడు బతకాలి కాబట్టి నేను చచ్చిపోతానని చెప్పి నాకు నా పాపానికి మధ్య యేసయ్య నిలబడ్డాడు కాబట్టి నేను బతుకున్నాను. ఇప్పుడు తమ్ముడు చెల్లి ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నారు, ఎప్పటి వరకు మీరు సజీవంగా ఉన్నారండి అంటే కేవలం అడ్డుపడతా ఉంది దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీకు అర్థమైతే రావాల్సింది కన్ఫెషన్, పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం ఎప్పుడు కూడా బయట ఉన్న ప్రాబ్లంను బట్టి రాకూడదు, అంతరంగంలో నా పట్ల దేవుడు చూపించే ప్రేమను బట్టి రావాలి. అర్థమవుతుంది మాట. అయితే చాలా మంది ఈ దినాల్లో లోపల వచ్చే పశ్చాత్తాపం అండి, ఆడవటమే పశ్చాత్తాపం అనుకుంటారు. వచ్చిన సంఘటన మీకు చూపిస్తాను, చదవండి. నిర్గమకాండం 9వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అయితే గోషేను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు. అది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులం, ఇంత మట్టుకు చాలు, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు పడకుండానట్లు యెహోవాను వేడుకోండి చాలు. ఈ మాట వినండి జాగ్రత్తగా. పశ్చాత్తాపం ఎలా ఉండకూడదో చెప్తున్నాను. ఎవరి హృదయం కఠినంగా ఉంటుందో వారు చేసే పశ్చాత్తాపం ఎలా ఉంటుంది, కఠినమైన హృదయం. జాగ్రత్త వినండి. ఫరో అనే వ్యక్తికి చిన్న సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, వాళ్ళ ఊర్లో ఉరుములు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, ఆ కారణం చేత మొక్కలు చచ్చిపోతున్నాయి, జంతువులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోతున్నారు, తీవ్రమైన నష్టం వచ్చింది. ఆ సమయంలో వాళ్ళ సైనికులు వచ్చి ఇలా చెప్పారు, సార్ మన పక్కూరులో ఇజ్రాయిల్ ఉన్నారు సార్, అక్కడ వర్షం పట్టలేదు అన్నారు అనమాట. వెంటనే ఆయన చేసిన పని ఏంటి తెలుసా అండి, ఆ పాస్టర్ని పిలవండి. ఎవరైనా మోషే వచ్చారు, ఎవరైనా అహరోను గారు వచ్చారు. రాగానే ఈ సమస్య చెప్తున్నారు, సార్ మేము పాపం చేశాం, యెహోవా ఎవరు ఏమని చెప్పాడు ఆయన, దేవుడు న్యాయవంతుడు, తర్వాత వీళ్ళు ఎవరంట దుర్మార్గులు, కాబట్టి ఏం చేయాలా, ఈసారికి ఏం చేయాలి, వర్షం ఆగిపోవాలా, పిడుగులు ఆగిపోవాలి, ఇది చాలు మాకు అన్నాడు అనమాట. ఇప్పుడు ఈయన దుర్మార్గుడు అని చెప్పింది లోపల ఉన్న పాపాన్ని బట్టా, బయట ఉన్న సమస్యను బట్టా? ఈయన దేవుని దగ్గరికి వచ్చి, అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను పాపం చేశాను, దేవుడు న్యాయవంతుడు, నేను దుర్మార్గులు అని చెప్పింది లోపల ఉన్న పాప భీతిని బట్టా, బయట ఉన్న సమస్యను బట్టా? మనం కూడా ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాం, ప్రభా ఈ ఒక్కసారి ఇంకెప్పుడు చేయను ప్రభా, మా అమ్మ చెప్పొద్దు ఇది, ఇంకెప్పుడు చేయను ప్రభా, మా నాన్న తెలియకూడదు ఇది అంటే. పశ్చాత్తాపం ఎక్కడ చేస్తాం చెప్పండి, నాన్నకి తెలిస్తే చంపేస్తారు కాబట్టి ఒప్పుకుంటున్నాం, కానీ లేకపోతే ఒప్పుకోం. జాగ్రత్త, పశ్చాత్తాపం ఎప్పుడు కూడా బయట నుంచి రాకూడదు, లోపల నుంచి రావాలి. లోపల నుంచి రావాలండి అంటే ఇక్కడ చూడండి, వీడియో మాట చెప్పండి, లేదు ప్రభా అన్నప్పుడు ఈమె లోపల నుంచి వచ్చింది బయటకు ఆ మాట. అర్థమవుతుంది ఈ మాట. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది కన్ఫ్యూస్ అయ్యారు చాలా సార్లు, అవును ప్రభా నేను ఇంకెప్పుడు చేయను ప్రభా అన్నారు. మీరు ఒప్పుకుంది దేవుని ప్రేమను బట్టి కాదు, మీరు ఒప్పుకుంది దొరికితే మన బతుకు బయటపడిపోద్దేమోనని, తెలిస్తే నవ్వుతారేమోనని, తెలిస్తే చంపేస్తారేమోనని చెప్పి, ఇంతేగాని యథార్థంగా అది కన్ఫెషన్ కాదు. యథార్థమైన పశ్చాత్తాపం వచ్చేది విరిగి నలిగిన హృదయం నుంచి వస్తుంది, అంతేగాని కఠినమైన హృదయం నుంచి రాదు. ఇప్పుడు నా ప్రశ్న, చాలాసార్లు మీరు ప్రార్థన చేస్తుంటారు కదా, యేసయ్యా నన్ను క్షమించండి, నీకు ఎప్పుడు తప్పు చేయను అన్నారా, ఎప్పుడన్నా అన్నారా? అన్న పాపాన్ని మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ చేశారా, ఇంక చేయలేదా? మీరు ఒప్పుకున్న పాపాన్ని మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ చేశారా? అయితే మీరు ఫరో లాంటోళ్ళే. సమస్య వచ్చింది, ఎవరు చెప్పారు, పాపం ఒప్పుకోబోతే సస్తావు అన్నారనమాట. సావకూడదు కాబట్టి క్షమించమంటున్నాం.
పాపంలో జీవిస్తే నా శిక్ష వస్తుందని చెప్పి అన్నారు. శిక్ష రాకూడదు కాబట్టి క్షమించమన్నాం. గుర్తుపెట్టుకోండి, శిక్ష ఆల్రెడీ బేర్ చేస్తున్నాం మనం. ఒక వ్యక్తి నరకానికి పోయేది చేసిన పాపాన్ని బట్టి కాదు, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోకపోవడాన్ని బట్టి నరకానికి వెళ్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళేది చేసిన పాపాన్ని బట్టి కాదు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పశ్చాత్తాపడకుండా ఎవరైతే క్షమించమని అడగరో వారు మాత్రమే నరకానికి వెళ్తారు. ఎందుకంటే పాపానికి వెల చెల్లించేశాడు ఆయన సిలువలో. చెల్లించిన వెలని యాక్సెప్ట్ చేయాలి అనే మాట అర్థమవుతుంది. ఈ మాట మెడలో దాన్ని ఏమన్నారు, టోకెన్ లేకపోతే ఫుడ్ పెట్టనన్నారు, అందుకు పెట్టుకున్నారు మీరు జేబుకి. ఒకవేళ లేకపోయినా పర్లేదు అనుకుంటే ఎందుకు పెట్టుకుంటారు మీరు? అర్థమవుతుంది ఈ మాట. ఇంకో రెండో ఆప్షన్ చెప్పండి, అన్నం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చూపిస్తారు ఇది టోకెన్ అని, అప్పుడు దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ అంటా ఉంది, భూమి మీద ఏ వ్యక్తి కూడా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోడు. ఈ మాట అర్థం చేసుకోండి. ఎప్పుడు నరకానికి వెళ్తారండి అంటే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మిస్యూజ్ చేసుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకోకుండా ఉంటే వాడు మాత్రం నరకానికి పోతాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు మీరు దేని చూసి భయపడతారు? పాపాన్ని చూసా, దేవుని చూసా? ఈవిడ పరలోకానికి పోయింది ఎందుకు చెప్పండి? చేసిన పాపాన్ని బట్ట క్షమించమని అడిగినందుక? క్షమించమని అడిగినందుకు. చేసిన పాపాన్ని బట్టి అయితే ప్రభు ఏమనాలి చెప్పండి? ఓ వ్యభిచారి రా అనాలి. అన్నాడు ఆయన? ఒక్క మాట లేదు ఆయన. ఎందుకండి అంటే వారి వారి స్థాయిని బట్టి వారి వారి క్రియల్లో వారి నిష్ణాతులే. ఒకడు వ్యభిచారంలో అయితే, ఒకడు దొంగతనంలో, ఒకడైతే అబద్ధాలు, ఎవరు వాడి నిష్ణాతులే. ప్రభు అంటున్నాడు, నీ గతం నాకు తెలుసయ్యా. గతాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేయడు దేవుడు. ఒకవేళ నువ్వు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావని అంటే నీవు సాతాను యొక్క కాడి కింద ఉన్నట్లే లెక్క. దేవుడు ఎప్పుడు కూడా ఈ రోజే మాట్లాడతాడు నీతో, ఇప్పుడే మాట్లాడతాడు. నీ పేరేంటి బాబు? జాన్. ఈ రోజే నువ్వు మారు మనసు పొందన్నప్పుడు గతం ఏంటో అడగడు ఆయన. ఈరోజు నీకు కన్వే చేస్తాడు, జాన్ నీకు మంచి జీవితం కావాలంటే నీ పాపాన్ని చూడు ఒకసారి. ఆ పాపం లేకపోతే ఏమో చెప్పండి, అధికారం కింద ఉంటావు, సాతాను కింద. సాతాను కింద ఉంటే నువ్వు చచ్చిపోయి నరకానికి పోతావు. కాబట్టి ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు, జాన్ ఒకసారి చూస్తావా నీ పాపం ఎలాంటిదో? ఒకసారి దేవుని వైపు తిరుగుతావా? ఆయన క్షమిస్తాడు. ఒకసారి ఆయన అంగీకరిస్తావా? పశ్చాత్తాపడతావా? అవును ప్రభు పశ్చాత్తాపడతాను. ఎక్కడ జాన్ వెస్లీ అనే వ్యక్తి ఈ రోజున దేవుని మాట విని, అవును ప్రభా పాపం చేసిన మాట వాస్తవం, నా ఇష్టపడే పాపం చేశాను, తెలియకైతే చేయలేదు, నేను ఇష్టపడి చేశాను కాబట్టి ఈ రోజు నేను ఒప్పుకుంటాను ప్రభా, నేను ఒప్పుకుంటా ఉంది భయపడి కాదు, నీ ప్రేమను బట్టి. అర్థమవుతుంది కదండి? ఎప్పుడు కూడా పశ్చాత్తాపం అనేది భయాన్ని బట్టి రాకూడదు, దేవుని ప్రేమ అర్థమైతే రావాలి. అందుకని ప్రేమ గురించి చెప్తుంటారు, ప్రేమ మరణము కంటే బలమైంది అనేమాట. మరణం కంటే బలమైంది. ఆ ప్రేమ ముందు ఓడిపోవడమే. ఈవిడ ఓడిపోయింది ఎక్కడో తెలుసా? ప్రభా వీరందరూ తీసుకొచ్చి చట్టం చూపించారు, చంపండి దాన్ని అని చెప్పి అన్నారు. కానీ ఒక్క మాట అనకపోగా నా సిగ్గును కప్పావు, నన్ను అమ్మ అని పిలిచావు, గౌరవాన్ని ఇచ్చావు, నా తర్వాత అవకాశం ఇచ్చావు బతకడానికి, ఇంకెందుకు చేస్తానయ్యా పాపం. అర్థమవుతుందా ఆయన చెప్పిన మాట? అమ్మ వెళ్ళి రేపటి నుంచి మంచిగా బతుకు. ఆయన మాట్లాడింది ఈ రోజు మాట్లాడాడు, రేపటి గురించి మాట్లాడాడు, నిన్నటి నుంచి ఇప్పుడు మాట్లాడాడు. చాలా మంది యవనస్తుల యొక్క జీవితాల్లో సూసైడ్ చేసుకోవడం గల కారణం ఏంటో తెలుసా అండి? గతం చెవులో మాట్లాడుతూ ఉంటుంది, నీకు నువ్వు ఓడిపోయావు, నీకు చేత కాదు, నువ్వు చదవలేవు, నువ్వు సక్సెస్ సాధించలేవు, ఇక నువ్వు బతకడం వేస్ట్ అని చెవులో చెప్తా ఉంటుంది అనమాట. ఆ స్వరం సాతాన్ని, దేవుని కాదు. దేవుని యొక్క ఆశ కానే కాదు. ఆ సత్యం అర్థం కాక చాలా మంది పిల్లలు మార్కులు తక్కువ వచ్చాయని ఇంకోటి అనుకొని చెప్పి సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. మీ దండం పెట్టి చెప్తా ఉన్నాను, దేవుని యొక్క ప్రేమ చంపమని కోరట్లేదు, క్షమించే ప్రేమ. దేవుని యొక్క ప్రేమ నీ గతాన్ని జ్ఞాపకం చేసి కించపరిచే ప్రేమ కాదు. దేవుని యొక్క ప్రేమ నిన్ను గౌరవిస్తుంది కాబట్టి నీ పైరు బయట పెట్టట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఈ రాత్రి ప్రభు గనక ఈ మట్టి బొర్రలో 4 పేర్లు వేసి, రే రాజేష్ జాన్ వెస్లీ గురించి 4 చెప్తాను, చెప్పాడు గురించి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? తెలియక కాదు, దేవుడు ఎంత ఆనర్ చేస్తున్నాడు మిమ్మల్ని. దేవుని యొక్క ప్రేమ గౌరవిస్తుంది, సాతాను అవమానిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తా ఉన్నప్పుడు మీరేం చెప్పాలి తెలుసా? ఓ మనస్సాక్షి, నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాను, ఇప్పుడు నేను మారు మనసు పొందిన వేసిని అని చెప్పు. దేవుడు రీసెంట్గా 3 days బ్యాక్ ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాం. వాక్య పరిచయం అయిపోయిన తర్వాత కింద ఒక ఆవిడ వెయిట్ చేస్తుంది. ఇంత ఎత్తు స్టేజీ కింద చూసి ఏంటమ్మా అన్నాను, ప్రార్థన చేయించుకుంటాను అన్నాను. కిందకు వచ్చా. ఆవిడ నేరుగా చెప్పిన మాట, నేను వ్యభిచారిని, నాకు భర్త లేడు, వదిలేస్తాం, చచ్చిపోయాడు, ఇప్పుడు నేను అక్రమ సంబంధంలో ఉన్నాను, అది కొన్ని నెలలుగా నేను చేయట్లేదు శారీరకంగా, కానీ మనసులో పాపం చేస్తున్నాను, నా సమస్య ఇది అని చెప్పింది అనమాట. ఎంత ధైర్యం ఉంటే చెప్పాలా మాట? ఎంత ధైర్యం ఉంటే చెప్పాలా? ఇప్పుడు ఆమె సమస్య ఏంటంటే, అన్న నా వల్ల కావట్లేదు,
శారీరకంగా అయితే పాపం చేసి కొన్ని నెలలు అవుతుంది, కానీ మనసులో నేను పాపాన్ని వదిలిపెట్టలేకపోతాను. దిస్ ఇస్ మై ప్రాబ్లం. అందరూ వెళ్ళిపోయారు, 500 మంది వచ్చారు, 500 మంది వెళ్ళిపోయారు, ఒక్కతే నుంచి ఉంది ఆవిడ. ఏమని చెప్పాలి ఇప్పుడు ఆవిడకేనంటే? సొల్యూషన్ చెప్పాలా? చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చి చదువుదాం. హెబ్రీ పత్రిక 9:14 చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించడానికి, అండర్లైన్ చేసుకోండి, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను, ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చూడండి, ఇందాక నేను అడిగిన ప్రశ్న దగ్గర మీరేమన్నారు చెప్పండి? ఎవరు పాపం చెప్పి లేచి వెళ్ళిపోమన్నాను. ఇది కల్మషం అయిపోయింది మీకు. యేసు అడిగినప్పుడు ఏమైంది చెప్పండి? వాళ్ళు మనస్సాక్షి నొప్పించబడ్డారు, వెళ్ళిపోయారు. కానీ ఈవిడేమని చెప్పండి? మనస్సాక్షి శుభ్రమైంది, సంతోషం వెళ్ళిపోయింది. ప్రియ తమ్ముడు చెల్లి, ఆ అక్క చెప్పిన మాట ఏంటంటే, అమ్మా మీ లోపల వచ్చే రియలైజేషన్ మంచిది, అయితే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మనస్సాక్షిని ప్యూరిఫై చేస్తుంది. ఎంత గొప్ప ఆదరణ చెప్పండి అది. ఆమె సమస్య ఏంటంటే బయట నుంచి వచ్చి డబ్బులు ఇవ్వడం కాదు, మనసు లోపల పాపం కోసం పరిగెడతా ఉంది. యథార్థంగా చెప్పిన సమస్య, నా వల్ల కావట్లేదు ఆలోచనలను జయించడం, ఆవిడకి చెప్పిన మాట. ఆ మాట చెప్పిన తర్వాత ఈ మాట ఎలా ఉంది చెప్పండి? నీ మనస్సాక్షిని శుభ్రం చేసేది దేవుని యొక్క రక్తమే. ఎంతకంటే గొప్ప ఆదరణ ఏమంటుంది చెప్పండి? నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు వస్తానేనంటే, నా కన్ను ఓపెన్ అయింది, నేను పాపంలో ఉన్నాను, దేవుని వైపు చూస్తే నాకు సిగ్గేస్తుంది, కానీ దేవుడు నన్ను ఏమని పిలిచాడు? అమ్మ అని పిలిచాడు. పిలవగానే భరోసా వచ్చింది. ఆయన అన్నాడు, నేను కూడా పనిష్ చేయను పో. ఎప్పటిదాకా దానికి భయపడేగా నేను పాపం నుంచి పారిపోతుంది, కానీ శిక్ష విధింపగలిగిన ప్రభు అంటున్నాడు, నేను కూడా విధించను పో అనగానే వెంటనే వెళ్ళిపోతుంది. ఊహించండి, చీర సర్దుకుందో లేదో మనకు తెలియదు, సర్దుకుని ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తి ఉంటుందా? ప్రభు ఎంత చూస్తా ఉంటుందా? నేను ఇలా అనుకున్నాను, ఆయన దగ్గర కూర్చుని కన్నీరు గారుస్తుందేమో, నాలాంటి దాన్ని ఎలా ప్రేమించగలిగావయ్యా? నన్ను చూసి నువ్వు ఎలా వదిలిపెట్టగలిగావు? వాళ్ళందరూ ఏమో చంపుతానంటున్నారు, చిన్నోడు మొదలుకొని పెద్దాడు వరకు రాళ్ళు పెట్టి కూర్చున్నారు, నువ్వు ఎలా చూడగలిగావయ్యా? కానీ నువ్వు పిలిచేవు చూడు ప్రభా, అమ్మ అని, తట్టుకోలేకపోతున్నానయ్యా. నా జీవితంలో మొట్టమొదటిసారి నన్ను గౌరవించిన పేరు అయ్యేది. నేను ఎప్పుడు విన్ననుకున్నాను, కానీ నన్ను అలా ప్రేమించగలిగావు అన్నప్పుడు, తల్లి కంటే తండ్రి కంటే అమితంగా ప్రేమించగలిగిన వాడు ఆయన. ఆ ప్రేమ మనకు అర్థమైతే కరగని హృదయం ఉండదు, పగలని హృదయం ఉండదు. గుర్తుపెట్టుకోండి, బయట సమస్యను బట్టి అడిగినటువంటి ఫరో తాత్కాలికంగా ఉరుములు ఆగిపోయినాయి. తర్వాత మీరు చదువుకోండి, తాత్కాలికంగా శిక్ష తప్పించుకున్నాడు. కానీ ఒకనొక రోజు వచ్చింది, ఫరో ఎర్ర సముద్రం పాయలేని మధ్యలోకి వెళ్ళిపోయారు, కుప్పకూలు చచ్చిపోయారు అంతే. పొద్దున ఒక ఆయన చూసాం, బిలాముని దేవుడు ఆపాడు, ఆగలేదు. అవకాశం ఇచ్చాడు, మారలేదు. తిరిగి మళ్ళీ హెచ్చరించాడు, పట్టించుకోలేదు. చివరికి ఖడ్గం పెట్టి చంపుతా ఉంటే దేవుడు ఏం చేయలేడు. దేవుడు మరణపు టంచు దాకా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు పట్టించుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకొని పాపాలు కొనసాగుతున్నట్లయితే తప్పక శిక్ష అనుభవించాల్సిందే అనే మాట. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను. ఏ మనిషి కూడా తన సొంత శక్తి చేత పాపము నుంచి బయటికి రాలేడు. ఇది మొదటి మాట. ఇలా చెప్తాను చూడండి, సూర్యుడు మన దగ్గరికి వస్తే మంచిదా, మనం సూర్యుడి దగ్గరికి వెళ్తే మంచిదా? సూర్యుడు మన దగ్గరికి వస్తే మంచిదా, మనం సూర్యుడి దగ్గరికి వెళ్తే మంచిదా? ఏది మంచిది కాదు. మరి ఏం చేయాలా? సూర్యుని యొక్క వెలుగు వస్తే మంచిది మనకి. అలాగే దేవుడు మనం డైరెక్ట్గా చూస్తే సచ్చూరుకుంటాం మనం. అందుకని ఆయన మానవుడిగా వచ్చాడు, మనల్ని అర్థం చేసుకున్నాడు, మనకు అవసరమైనంత మేర ప్రేమ చూపించాడు, అక్కడే మనల్ని కన్ఫ్యూస్ చేస్తా ఉన్నాడు అనమాట. దేవుని యొక్క కుమారుడు వచ్చి పాపాన్ని గురించి నీతిని గురించి, క్షమించండి, ఆత్మదేవుడు వచ్చి పాపాన్ని గురించి నీతి గురించి ఒప్పిస్తా ఉన్నప్పుడు ఎవరు ఒప్పుకుంటారో, ఎవరు విడిచిపెడతారో వాళ్ళు క్షమించబడతారు. నిజమైన పశ్చాత్తాపానికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి గుర్తిస్తుంది, రెండోది ఒప్పుకుంటుంది, మూడోది విడిచిపెడుతుంది, ఇక ఎన్నడూ దాన్ని చూడదు. పాపాన్ని గుర్తిస్తుంది, పాపాన్ని ఒప్పుకుంటుంది, మూడోది తిరిగి ఆ పాపాన్ని ఎన్నడూ చేయదు. ఇది నిజమైన పశ్చాత్తాపం. ఒకవేళ తిరిగి మళ్ళా అదే పాపాన్ని పదే పదే చేస్తున్నామండి అంటే ఒక చిన్న భయంకరమైన మాట లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్టున్నాను, మరి గుర్తులేదు, వినండి. ఎవరైతే తిరిగి మళ్ళా ఒప్పుకున్న పాపాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళంట దేవుని యొక్క కృపను రేప్ చేస్తున్నట్లేనంట. దేవుని కృపను రేప్ చేయడం అంట. ఈ మాట భలే భయంకరమైంది. రాల్ఫ్ బెన్నింగ్ అని ఆయన అంటారు అనమాట. దేవుని కృపను రేప్ చేయడం అండి అంటే ఇలా చెప్తాను చూడండి. తండ్రిని కట్టేసి కళ్ళ ముందు కూతురుని పాడు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి తండ్రికి? జస్ట్ ఇమాజిన్.
తండ్రిని నన్ను కట్టేశారు, చేతులు కట్టేశారు, నా కళ్ళ ముందు నా కూతురుని పాడు చేస్తా ఉన్నారు. ఎలా ఉంటుంది చెప్పండి నాకు? సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు, ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎలాగైనా చేయటువంటి దేవుడు ఏమీ చేయకుండా మౌనంగా చూడటం అంటే అది కృప. ఆ కృప ఈరోజు మనం సజీవంగా ఉండడానికి కారణమైంది. ఆ కృపే కనుక లేకపోతే ఈ రాజేష్ లేడు, మీరు లేరు, మనందరం ఎవరూ లేరు. కృప అంటా ఉంది, అరే ఆయన ఎంత భరిస్తున్నాడు ఒకసారి ఆలోచించు, ఎంత సహిస్తున్నాడు కదా నిన్ను, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు కదా, ఇన్ని అవకాశాలు ఇస్తా ఉన్నా కానీ ఆయన కృప నిస్సహాయంగా కనపడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఒకరోజు రాబోతా ఉంది, తప్పక ఆయన పని చేస్తాడు, జాగ్రత్త. కాబట్టి మానవుని యొక్క అత్యంత అవసరం ఏంటో తెలుసా అండి? తన స్థితిని గుర్తించాలా, తన సామర్థ్యాన్ని పక్కన పెట్టి దేవుని దగ్గరికి రావాలి. వచ్చి, అవును ప్రభా, నేను ఎవరు నన్ను శిక్ష విధింపలేదు, ఇక వీళ్ళు నేను పాపం చేయకపో. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు గతాన్ని ప్రశ్నించడు, వర్తమానంలో నీతో మాట్లాడతాడు, భవిష్యత్తులో నీకు తోడు ఉంటాడు. ఇది దేవుడు. ఎవరైతే భవిష్యత్తులో దేవుని యొక్క సహాయంతో నడుస్తూ ఉంటారో వర్తమానంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడతారు. చాలా మందికి ఉన్న భావన ఏంటంటే, సార్ ఈ మీటింగ్ రాకముందు నాకు చాలా అఫైర్స్ ఉన్నాయి సార్, మరి మీరేమి ఇలా ఒప్పుకోమంటున్నారు, రేపొద్దున అమ్మాయి చచ్చిపోతానంటే, ఆ అబ్బాయి బెదిరిస్తే, గుర్తుపెట్టుకోండి, మన గతానికి సాక్షి అయిన, వర్తమానానికి భరోసా అయిన, భవిష్యత్తుకి నిరీక్షణ కూడా ఆయన. ఆయన మనకు భరోసా ఇస్తే మనం ఎందుకు భయపడాలి? ఇప్పుడు చెప్పండి, ఈవెన్ వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు ఈవిడ్ని? ఎక్కడ వ్యభిచారం చేసి దొరికింది అక్కడికే. రేపొద్దున ఇంకొకరు రారా వచ్చి అమ్మాయి దగ్గరికి? వస్తారా? రారా? వచ్చినది ఏమంటారు? డబ్బులు ఇస్తారా అనరా? అప్పుడు ఆమె ఏమని చెప్పాలి చెప్పండి? అయ్యా, ఒకప్పుడు ఒళ్ళమ్ముకున్నమాట వాస్తవం, కానీ ఇప్పుడు నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, నా పాపాలు క్షమించబడ్డాయి, దయచేసి వెళ్ళిపోండి. మా ఊళ్ళో జరిగిన సంఘటన చెప్తాను. ఒక ఆవిడ వ్యభిచారం చేస్తూ ఉంటుంది. ఆవిడ నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు రారు అక్కడికి, అందరు వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి పట్టుకుంటారు. ఒక ఆదివారం రోజు ఆవిడ చీర కట్టుకొని, తెల్ల చీర కట్టుకొని, సంకలో బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్తుంది. ట్యాప్ దగ్గర నీళ్లు పట్టుకుని ఆడవాళ్ళు అనుకుంటున్నారు, పతివ్రత వెళ్తుందమ్మా అన్నారనమాట. ఆవిడ వినబడింది, ముసుగు తీసింది, చీర దోపుకుంది, బైబిల్ చేత్తో పట్టుకుంది, 4 అడుగులు వెనక్కేసింది. వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? వాము ఇది వెనక్కి వస్తుంది అనుకున్నారు. ఆవిడ చెప్పిన మాట, అమ్మ, యేసు ప్రభు తెలియక ముందు పాపం చేసిన మాట వాస్తవం, యేసు ప్రభు క్షమిస్తానని తెలియక ముందు ఒళ్ళమ్ముకున్న మాట వాస్తవం, కానీ ఈ రోజున యేసయ్య నా పాపాలు క్షమించాడు, నేను మారు మనసు పొందిన వేసిని అని చెప్పి వెళ్ళిపోయింది, దండం పెట్టేసి. ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి? అక్కడే ఉంది ఆవిడ. లోకం అలాగంటుంది, కానీ ఆవిడేమో చెప్పండి, నేను సాక్షినండి యేసయ్యకి. మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరు యథార్థంగా పశ్చాత్తాపడతారో, ఎవరు యథార్థంగా క్షమించమని అడుగుతారో వారితో ప్రభు ఉంటాడు. అందుకని మారు మనసు పొందిన వారిని ఏమంటారంటే క్రైస్తవుడు అంటారు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రైస్ట్ ఇన్ అనే మాట, క్రీస్తును అంతరంగంలో కలిగిన వాడు క్రైస్తవుడు. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నారు, ఇప్పటి వరకు నువ్వు ఉంది సాతాను అధికారం కింద, ఒకవేళ నువ్వు గనక నా యందు విశ్వాసం ఉంచితే, అంటే కాపాడగలిగిన వాడు, శిక్ష విధింపగలిగిన వాడు, సమస్తానికి కర్తైనటువంటి దేవుడు యందు విశ్వాసం ఉంచగలిగితే నీకు వచ్చేది పాపక్షమాపణ. యేసు ప్రభు ద్వారా తప్ప పాపక్షమాపణ రాదు, ఎవరి ద్వారా రాదు. నువ్వు ఒకవేళ కానుకిచ్చినా, తల మీద వెంట్రుకలు ఇచ్చినా, ఒకవేళ నువ్వు ఆస్తి రాసి ఇచ్చినా కానీ నీ పాపాలు పోవు. కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీకేమొస్తుంది? పాపక్షమాపణ వస్తుంది. ఒకసారి పాపాలు క్షమించబడిన తర్వాత పరిశుద్ధంగా జీవించడం అనేది జీవితకాల ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఎవరు సహాయం చేస్తారు? దేవుడే సహాయం చేస్తారు. కాబట్టి గతం తాలూకా భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఎప్పటికీ మీరు ఇక్కడే ఉన్నారు. అలా కాకుండా రాత్రి ప్రభా అయ్యిందేది అయిపోయింది, దేవుడు అంటాడంట, అయ్యిందేది అయిపోయింది, ఈ రోజు నుంచి మంచిగా బతుకుపో. ఎవరు చెప్తారు సార్ అలాగా? ఎవరు చెప్తారు? మనం ఏమంటాం తెలుసా అండి? రాజేష్, నీ బతుకు నాకు తెలియదు అంటారా, నువ్వు ఎలా తిరిగేవో ఎలా తాగినా తెలీదా అని చెప్పి మన స్నేహితులు అంటారు. కానీ దేవుడు అంటాడు, రాజేష్ నా బిడ్డ, వివేక్ నా బిడ్డ, జాన్ వెస్లీ నా బిడ్డ అని చెప్పి దేవుడు పేరు పెట్టి మనల్ని పిలుస్తాడు. ఎంత భరోసా ఉంటుంది చెప్పండి? ఎప్పటిదాకా దేనికి భయపడ్డానో ఆ శిక్ష విధింపగలిగినటువంటి దేవుడు నా భుజమే చేసి, వీడు నా కుమారుడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పటిదాకా అరిచిన మీ అందరూ ఏమంటారు? ఒరే ఆయన అన్నాడు, ఇంక మనకి వెళ్ళిపోదాం పదని. నా పరిస్థితి, నీ పరిస్థితి. ఈ రాత్రి ఒకవేళ ఎప్పటిదాకా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అర్థం చేసుకోలేక సాతాను యొక్క అధికారం కింద ఉండి మరణపు టంచుల్లో ఉన్న ఎవరైనా వారు ఇంకా మారు మనసు పొందిన వారు ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ టార్గెట్ చేస్తున్నాడు దేవుడు. బాబు జాగ్రత్త, ఇది నీతోనే మాట్లాడుతుంది. లోకం నిన్ను చంపాల్సింది కాదు, నేను చంపాల్సింది. చంపే అధికారం ఉన్న నిన్ను ఎలా భరిస్తున్నాను తెలుసా నీకు? చంపే అధికారం ఉన్న నేను ఎలా ప్రేమిస్తాను తెలుసా? నా ప్రేమ నీకు అర్థమైతే తిరిగి మళ్ళీ పాపం చేయవు. నా ప్రేమ నీకు అర్థమైతే తిరిగి మళ్ళీ పాపం చేయలేవు.
పాపాన్ని ప్రేమించేవాడు ఇష్టపడేది నరకాన్నే, కానీ దేవుణ్ణి ప్రేమించేవాడు పొందుకునేది ఆనందమైన జీవితం. ఇక్కడ ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్యత్వం. ఏది కావాలి మీకు? మీరే డిసైడ్ చేసుకోవాలి. పాపం చేసిన వాడేమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, దొరికిన వాడేమో క్షమాపణ పొందుకుని వెళ్ళిపోయింది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరితో ప్రభు మాట్లాడాడు, మీలో పాపం లేని వాడు రాయి వేయండి అని. వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటే వారు కూడా క్షమించబడేవారు. కానీ వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పటికి తప్పించుకున్నారు, ఇక ఎప్పటికీ చేరుకోలేరు. ప్రియ తమ్ముడు చెల్లి, ఈ 5 దినాల క్యాంపులో దేవుడు ప్రతి వ్యక్తి ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. ఈ రోజు ఉదయకాలం నుంచి ఇప్పటిదాకా ఎంతమంది అన్నవాళ్ళు అక్క వాళ్ళు మాట్లాడుతూ వచ్చారో, ఇన్ని మాటల వెనక అర్థం ఏంటండి అంటే, మీరు దేవుని యొక్క ప్లాన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని ప్లాన్ ఏంటి చెప్పండి? వెలుగులోకి రావాలి అంటే ఐ ఓపెన్ అవ్వాలా, నా స్థితి నాకు గుర్తించాలా. రెండోది, దేవుని వైపు తిరగాలి. మూడోది, పాపక్షమాపణ పొందాలి. నాలుగోది, పరిశుద్ధంగా జీవించాలి. అందమైన జీవితాన్ని జీవించి వారసులు అవ్వాలి. దేవుని యొక్క ఆశ. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? గతాన్ని జ్ఞాపకం చేసి నిన్ను నిద్రపోకుండా చేస్తాడు. గతం పదే పదే జ్ఞాపకం వస్తుందని అంటే అది దేవుడు చేసే పనిగా సాతాను చేసే పని. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారికి ఏమంటారు చెప్పండి? వారి మనస్సాక్షి ఆయన రక్తం చేత కడగబడుతుంది కాబట్టి నిర్మలంగా కనపడతా ఉంటది. ఈ రాత్రి అలాంటి మనస్సాక్షి మీకు కావాలంటే మీరేం చేయాలా? నేను ఇప్పుడు ఇలా అనుకుంటాను, ఎవరిని బలవంతంగా చేతులు ఎత్తించను, అది నా పనే కాదు. కన్ఫెస్ చేయాల్సినటువంటి వాడు దేవుడు, కన్విక్షన్ ఇవ్వాల్సిన వాడు, కన్ఫెస్ అవ్వాల్సింది మీరు. దేవుడు ఒక వ్యక్తి దర్శించిన తర్వాత ఎవరు ఆగమని ఆగరు. అలా కాకుండా తమ్ముడులే చెల్లిలే అంటాం, అది పద్ధతి కూడా కాదు, నా పద్ధతి కాదు. జాగ్రత్త. దేవుడు విషయాన్ని స్పష్టంగా చెప్తారు, బతిమలాడతారు, కానీ బలవంతం చేయడు. స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా స్టిల్ మనం పాపాన్ని ప్రేమిస్తున్నామని అంటే మనమే ఛాన్స్ మిస్ చేసుకుంటామేమో, అది మీ ఇష్టం. కాబట్టి ఈ రాత్రి యథార్థమైన పశ్చాత్తాపం కలిగిన వాడు ఫరోలాగా శిక్షకు భయపడి క్షమించమని అడగటం కాదు, ప్రేమకు భయపడి లోబడిపోతాడు. ప్రేమకు భయపడి లోబడేవాడు తిరిగి మళ్ళీ పాపం చేయడు. శిక్షకు భయపడి లోబడేవాడు తాత్కాలికంగా మానేస్తాడు, మళ్ళీ పాపం చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫరో లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారో యజమాని మారుతాడంతే, పాపం చేస్తూనే ఉంటాం. ఎలా ఉంటుందండి అంటే, వివేక్ బానిస అనుకోండి. ఆ దినాల్లో నేను ఆ అబ్బాయిని వాడుకున్నాను, అన్ని పనులు చేపించుకున్నాను, నెమ్మదిగా వీక్ అయిపోతున్నాడు. నేనేం చేస్తాను, తీసుకెళ్ళి సంతలో పెడతాను. ఇంకొకటి కొనుక్కుంటాడు వివేక్ని, తిరిగి మళ్ళీ ఏ పని చేపిస్తాడు? బానిసత్వం చేపిస్తూ ఉంటాడు. యజమానులు మారుతారు కానీ బానిసత్వం పోదు. అలాగే ఆ రోజున ఆ పాపం ఒప్పుకున్నావు, అదొక్కటే మానేస్తావు, ఇంకొక పాపం చేస్తావు. జాగ్రత్త. పాపాన్ని విడిచిపెట్టమంటే యజమాన్ని మార్చుకోవడం కాదు, బానిసత్వం నుంచి బయటికి రావాలి. దేనికి నువ్వు బానిసవో దాని నుంచి బయటికి రావాలి. అలా కాకుండా అన్న చిన్నప్పుడు సినిమాలు చూసేవాడు అన్న, ఇప్పుడు సెల్ ఫోన్లో చూస్తున్నా, అది కాదు. చిన్నప్పుడు అబద్ధాలు ఆడేవాడు అన్న, ఇప్పుడు దొంగతనం చేస్తాను, ఇది కాదు. ఎవరైతే యథార్థంగా దేవుని ప్రేమను బట్టి మెల్ట్ అవుతారో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పాపం చేసి ఉంటుంది అంటారా? మనకి అకౌంట్ లేదు, బైబుల్ అకౌంట్ లేదు. నేనేమనుకుంటానంటే, అమ్మ వెళ్ళి పాపం చేయదు పోన్నప్పుడు బహుశా ఆమె ఈయన వెంబడించి ఉండాలేమో, తెలియదు మనకి. ఇంటికి వెళ్ళింది, ఆ ఏరియాలో తిరుగుతున్నాడు కదా ఏసయ్య, తిరుగుతూ ఉంటుందేమో. దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నప్పుడు ఒకవేళ గతం జ్ఞాపకం వచ్చిన ఏమంటా తెలుసా అండి? అమ్మా, పాపమా, సాతానా, నేను తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ నా ప్రభు ఆయన వైపు చూడగానే నా పాపాలు క్షమించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరి వైపు చూసింది? అప్పుడు కదా క్షమించబడింది. ఎప్పటిదాకా ఎలా వైపు చూసింది? ఎలా ఉంది చెప్పండి? భయం ఉంది, సిగ్గు ఉంది, తర్వాత మరణం ఉంది. ఎప్పుడైతే యేసయ్య వైపు చూసిందో అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? పాపక్షమాపణ వచ్చింది, పరిశుద్ధత వచ్చింది. ప్రియ తమ్ముడు చెల్లి, ఈ రాత్రి చిన్న ప్రార్థన చేద్దాం. దానికంటే ముందు ఏం చేయాలండి అంటే, మీ వైపు చూడకండి, అమ్మో ఇంత పాపిన, అలా కాదు. ఆయన వైపు చూడండి. ప్రభా, నువ్వు సాక్షివా, నాకు నేను చేసిన దానికి అన్ని నీకు తెలుసా? ఎందుకు వచ్చుకున్నావు ప్రభు? నువ్వు ఎలా భరిస్తున్నావు? నువ్వు నేను పైకి భలే మంచి కనపడతాను, లోపల చండాలమైన జీవితం చూస్తున్నాను కదా, అలాంటి వాడిని కూడా ప్రేమిస్తావా? ప్రభా, నాకు నీ పేరు తెలుసు అన్నావు, నీ బతుకు తెలుసు అన్నావు, ఎందుకు చెప్పలేదు నాకు ఇప్పటిదాకా? ఎంత ప్రేమనైనా ప్రభా, ఈ రాత్రి నీ ప్రేమ దగ్గర ఓడిపోయాను, నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు ప్రభా. దేవా, నన్ను క్షమించండి, తిరిగి మళ్ళీ ఆ పాపం చేయకుండా కాపాడండి అంటే తప్పకుండా ఆయన అంటాడు, వెరీ గుడ్, ఈ మాట కోసమే ఇంతవరకు ఎంటబడతా ఉన్నాను, ఈ మాట చెప్పావు కదా, ఇక వెళ్ళు, నేను నీకు తోడుంటాను. ఎంత భరోసా చెప్పండి. లోకమేమో వేలు పెట్టి చూపిస్తుంది, ప్రభు మక్కుని చేర్చుకుని వెళ్ళను మై డియర్ బాయ్ అంటా ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ కావాలా, పాపం యొక్క భ్రమ కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి. తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.